ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదండి. అంటే దే ఆర్ ఏ డిఫికల్ట్ టాస్క్స్ అని. అంటే అంత కష్టమైనవి అనే ఒకప్పట్లో ఆ సామెత పెట్టారు. ఇప్పటికి కూడా అది కరెక్టేనేమో అనిపిస్తుంటుంది. సో నేను ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఆ చదువు ఈజీ అవుతుంది. ఇప్పుడు డాక్టర్ అయితే డాక్టర్ వృత్తి ఈజీ అవుతుంది. కానీ వాళ్ళు ఇల్లు కట్టాలంటే ఆగమాగం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో నాలెడ్జ్ ఉండదు. అది కరెక్ట్ డాక్టర్ ప్రజలకు దొరకటం ఎంత కష్టంగా ఉంటుందో, కరెక్ట్ ఆర్కిటెక్ట్ దొరకటం, కరెక్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ దొరకటం కూడా అంతే కష్టంగా ఉంటుంది. అంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం అర్థం కాదు ఒక్కోసారి. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో. సో మన టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఏదో డిజైన్స్ ఇస్తారు. అవి మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో నేను వివేక్ గారని చాలా ఫేమస్ ది బెస్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అనమాట. స్ట్రక్చరల్ ఇంజనీర్లో ఎంటెక్ చేశారు ఆయన. ఆయనకి సర్జరీ చేశాను, బేరియాట్రిక్ చేశాను. చేస్తే ఆయన ఆల్మోస్ట్ 150 నుంచి 72కి వచ్చేసారు. 72, 73కి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇప్పటికీ 6-7 ఏళ్ళు అయిపోయినట్టుంది. చక్కగా అలాగే మెయింటైన్ అవుతున్నారు. సో ఆయన అలా పరిచయం అవటం, అలా ఫ్రెండ్ అయిపోయారు నాకు. ఆయన నేను హాస్పిటల్ కట్టేటప్పుడు ఏమంటే ఏమన్నా హెల్ప్ చేస్తారా అంటే తనకున్న నాలెడ్జ్ అంతా దాంట్లో పెట్టి మంచి డిస్కషన్స్ చేసి చాలా చాలా మంచి మంచి సలహాలు ఇచ్చారనమాట. సో అంటే హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇల్లు కూడా కట్టే టైంలో కూడా తర్వాత ఎంత నేర్చుకోవాల్సి వచ్చిందంటే, అంటే అసలు ఎక్కడ ఏం వాడాలి జీరో నాలెడ్జ్ అనమాట. అంటే ఎక్కడ డబ్ల్యూబీసీ వాడాలి, ఎక్కడ యూపీవీసీ వాడాలి, ఎక్కడ సిపివిసి వాడాలి, ఎక్కడ వినీర్ వాడాలి, ఎక్కడ సన్ గ్లాస్ వాడాలి, ఎక్కడ డ్యూకో పెయింట్ వేయాలి, ఎక్కడ పియూ పెయింట్ వేయాలి, ఎక్కడ ఎపాక్సీ వాడాలి, అసలు లామినేషన్ పాలిష్ అంటే ఏంటి, మామూలు పాలిష్ అంటే ఏంటి, ఇటాలియన్ మార్బుల్ అంటే ఏంటి, టైల్ అంటే ఏంటి, గ్రనైట్ అంటే ఏంటి, మామూలు మార్బుల్కి ఇటాలియన్ మార్బుల్కి తేడాలు ఏంటి, అసలు ఇవన్నీ తెలుసుకుని ఒక ఇల్లు కట్టుకోవటం అనేది మాత్రం, లేదంటే ఒక హాస్పిటల్ నిర్మించడం మాత్రం ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ థరోలీ. దానికి చాలామంది హెల్ప్ చేశారు. ఎస్పెషల్ నా పేషెంట్స్ లాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయి చాలా బాగా హెల్ప్ చేశారు. సో నాకు అదంతా చేసిన తర్వాత ఒక్కొక్కసారి అరే ఇన్ని కష్టమా అంటే, ఒక ప్లాన్ అప్లై చేసి ప్లాన్ తెచ్చుకోవటానికి మన మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అనేది ప్రాక్టికల్గా బయటకు వస్తేనే తెలుస్తుంది. సో ఒక ప్లాన్ అప్రూవ్ చేసుకోవటానికి ఎంత తిరగాలి, ప్లాన్ అప్రూవ్ అయిందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క హర్డిల్ లాగా, ఒక్కొక్క గండంలాగా గడుస్తూ ఉండింది అనమాట. బట్ 2 years లోపలే చాలా స్పీడ్గా ఫినిష్ చేయగలిగాము. యాక్చువల్గా ఇంకా కొన్ని కలిసి వచ్చి ఉంటే ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్లో అయితే 1 yearలో కట్టేయగలుగుతాను. సో ఫస్ట్ టైం కాబట్టి అంత టైం పట్టింది అన్నీ తెలుసుకుని. టు సే యూ ఫ్రాంక్లీ, నేను ఒక కన్స్ట్రక్షన్లో ఇల్లు కట్టడంలో కానీ తర్వాత హాస్పిటల్ కట్టడంలో ఎంత నేర్చుకున్నాను అని అంటే కనుక, అది నేను 5 ఏళ్ళు ఎంబీబీఎస్లో ఎంత నేర్చుకున్నానో అంత నేర్చుకున్నానని అనిపించింది. అంటే మీరు దేని గురించి అడిగినా నేను ఆన్సర్ చేయగలను. డబ్ల్యూబీసీ బాత్రూమ్లకి డబ్ల్యూబీసీ డోర్స్ ఎందుకు పెడతారన్నారు అనుకోండి, దానికి ఎప్పటికీ చెదలు పట్టదు. సో ఇటాలియన్ మార్బుల్కి గ్రనైట్కి వ్యత్యాసం ఏంటన్నారు అనుకోండి, ఇటాలియన్ మార్బుల్ అందం అసలు గ్రనైట్ ఎప్పటికీ రాదు, దాని అందమే వేరు. తర్వాత దాంట్లో ఉన్న షేడ్స్ కూడా ట్రావెంటైన్ బీచ్ నా ఫేవరెట్ అనమాట. తర్వాత గ్రనైట్ ఎక్కడ వాడతారన్నారు అనుకోండి, మరి ఎప్పుడు గ్రనైట్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా మొత్తం ఇటాలియన్ వేయాలి కదా, కానీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల గ్రనైట్ వాడతారు. ఎక్కడ వాడతారు అంటే బాగా గ్రనైట్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. దాని మీద గీతలు అంత తొందరగా పడవు. సో కాబట్టి మార్బుల్ మీద ఈజీగా గీతలు పడిపోతాయి. సో అట్లా ఎక్కువ జనసంచారం ఉండి ఎక్కువ నడిచేది ఉందనుకోండి, మెట్ల మీద చూడండి ఎప్పుడైనా గ్రనైట్ ఉంటుంది. ఎక్కడ టైల్స్ వేస్తారా వేయరు, మెట్ల మీద కొన్ని ఇటాలియన్ వేస్తారా వేయరు అంత తొందరగా. సో గ్రనైటే వేస్తారు. ఎందుకు? రఫ్ అండ్ టఫ్, ఎప్పటికీ పాడవదు. మీరు టామ్ స్టోన్స్ ఉంటాయి చూడండి, టామ్ స్టోన్ అంటే తెలుసు కదా, అంటే చనిపోయిన తర్వాత మన సమాధి మీద పెట్టే స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ని గ్రనైట్ పెడతారు.
ఎందుకని ఇంక అది ఫర్ ఎవర్ దాని మీద రాసి పలానా మనిషి ఇక్కడ బతికాడు, ఈ కాలం చచ్చాడు, పాపం ఇంత గొప్పగా బతికాడని రాసి పెడతారు కదా, టోమ్ స్టోన్స్ అంటారు. ఎప్పుడు కూడా గ్రనేటే పెడతారు, ఎందుకంటే అది ఇంకో 10,000 సంవత్సరాలైనా అది కదలదు, అలాగే ఉంటుంది అనమాట. అట్లా ప్రతిదానికి సైంటిఫిక్గా ఎక్కడ ఎందుకు ఏది వాడతారు అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. చిన్న చిన్న వాటితో కూడా అసలు ఖర్చు లేకుండా చాలా అందంగా మనం నిర్మించుకోవచ్చు. ఖర్చు తక్కువలో ఎక్కువ అందం తెచ్చుకోవచ్చు. కొంతమంది ఏంటి చాలా ఖర్చు పెడతారు, కానీ చివరికి వెళ్తే ఎగటి వచ్చినట్టు ఉంటుంది, అది అందగించదు అనమాట. ఇప్పుడు మేకప్ ఎక్కువ వేసాం అనుకోండి, ఏమవుతుంది, చూడటానికి బాగోదు. చాలా తక్కువ లైట్ వేస్తేనే బాగుంటుంది, వేయకపోయినా బాగానే ఉంటారు, కానీ అతిగా వేస్తే మాత్రం చండాలంగా ఉంటుంది. అట్లాగే ఇంట్లో కూడా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని కాస్ట్లీ మెటీరియల్స్ ఎక్కడికక్కడ కనపడేటట్టు పెట్టేస్తుంటారు, కానీ అందగించదు అనమాట. సో అట్లా ఇట్స్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి కన్స్ట్రక్షన్ అనేది. సో ఐ థరోలీ ఎంజాయ్డ్. కానీ నేను చిన్నపిల్లలకి చెప్పాను ఒకటి, ఏం చెప్పాను, 10th క్లాస్ చదివేవాడికి ఏ ఫీల్డ్ బాగుంటుంది, ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అనేది అంత తొందరగా ఒక్కోసారి మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి ఏం చేయాలనేది కూడా తెలియదు. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ అనమాట. ఇప్పుడు నాకు కన్స్ట్రక్షన్ చూస్తుంటే అరే ఇంత అద్భుతంగా ఉంది, నేను అసలు బిల్డర్ అవ్వాల్సిందేమో, లేకపోతే నేను ఏదైనా చేయాల్సిందేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఒకసారి టీచింగ్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే ఏ ప్రొఫెషన్ తీసి పడేసేది కాదు, ప్రతి దాంట్లో ఎంతో అద్భుతంగా నేర్చుకోవటానికి కానీ చేయటానికి కానీ ఎంజాయ్ చేయటానికి ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళిన దాంట్లో బెస్ట్గా చేయటం, డెడికేటెడ్గా చేస్తుంటే అది ప్రతిదీ నచ్చేదే. ఏ పని నచ్చంది ఉంటుంది చెప్పండి. అందుకనే నేను ఆ పిల్లలకి అలా చెప్పాను. కొంతమంది పేరెంట్స్ గైడ్ చేయండి, ఒక్కోసారి అందరూ అంత స్మార్ట్ ఉండరు డిసైడ్ చేసుకునేటప్పుడు, దానికి ఫ్యూచర్ ఉందా లేదా చూసుకుని గైడ్ చేయండి. నేను సర్జరీ ఎందుకు ఎంచుకున్నాను అనేది నేను ఇంకో స్టోరీ చెప్తాను నెక్స్ట్ వీడియో చేద్దాం, నెక్స్ట్ దాంట్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.